హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరు? మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి నేను నవరాత్రి 9వ రోజు కన్యా పూజ మా ఇంట్లో చేసుకున్నాను. నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో కొత్త ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికన్నా ఫస్ట్ పిల్లల కోసం పూరి చేస్తున్నానండి. పూరి చేస్తున్నాను, రవ కేసరి చేస్తున్నాను, శనగల కూర. అమ్మవారికి ఇదే ఎక్కుతుంది కాబట్టి ఇవే 9 కన్యాలను అమ్మవారికి స్వరూపంగా భావించి 9 కన్యాలను పిలిచి 2 నుంచి 13 సంవత్సరాల దాకా ఎటువంటి కన్యలను పిలిచి కాలు కడిగి పారాని పెట్టి బొట్టు పెట్టి వాళ్ళకి ప్రసాదం లెక్క పెట్టి తినేసి పంపుతానన్నట్టు అండి కన్యా పూజ అంటే. మీకు తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చి అందరికన్నా నేను అమ్మవారి కోసం 8 పూరీలు, చిన్న చిన్న పూరీలు అనేది చేసి పెట్టుకుంటున్నానండి. తర్వాత వాళ్ళ కోసం నైవేద్యం అనేది ప్రిపేర్ చేసి పెడతాను. సో మీరు కూడా 9 వేయకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న పాపకైనా ఒక చాక్లెట్ అయినా ఆమెకి హ్యాపీ చేయండి చాలు. అమ్మవారు తప్పకుండా ప్రసన్నం అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మా ఇంట్లో చిన్నపిల్లలు వచ్చేసారు 9. కానీ చాలా కష్టం అండి పిల్లలు దొరకడం అంటే చాలా కష్టం. పిల్లల డిమాండ్ ఘోరంగా పెరిగిపోతుంది నవరాత్రి టైంలో. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే వచ్చేసారండి. అందరికైతే అమ్మ జయమాతది ఇది చున్నీ కడుతున్నాను నేను. సో అందరికైతే కాలు కడిగి బొట్టు పెట్టి పారాని అయితే పెట్టానండి. ఆ వీడియో అయితే తీయలేదు. పారాని పెట్టి అమ్మవాళ్ళకి భావించి బొట్టు అన్నీ వాళ్ళకు అది చేశానండి. ఇక్కడ వచ్చేసి ప్లేట్లు పెడుతున్నానండి. పిల్లలైతే చాలా బాగున్నారు, చాలా శాంతంగా ఉన్నారు, ఎవరు సతాయిస్తలేరు. సో చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నేను ఇద్దరం కలిసి పిల్లలకు ఫస్ట్ అయితే పూరి ఇస్తున్నాం. ఆల్రెడీ అందరు చాలామంది పిల్లలు తినరు కాబట్టి అందరికి ఒక్కొక్క సింగిల్ పూరి ఇస్తున్నానండి. తినేటోళ్ళకు 2 పూరి యథాశక్తి. వాళ్ళు ఎక్కువ అడిగితే ఒకటేసారి ఎక్కువ ఇచ్చినాను అనుకో వాళ్ళు తినని కూడా తినరు. అక్కడ ఉన్న పిల్లలు అయితే ఆల్రెడీ ఒక 5 ప్లేసెస్ దగ్గర వెళ్ళేసి వచ్చారు. పాపం వాళ్ళు ఎట్లెట్లనో తిన్నారు. మరి జస్ట్ కొంచెం ఇట్లా ప్రసాదం లాగా తింటే చాలండి. కొంచెం ఒక 2 మెతుకులు నోట్లో పెట్టుకుంటే చాలు, అమ్మవారు తిన్నట్టే అని భావించుకొని అందుకే నేను నార్మల్గా అందరికీ కొంచెమే పెడుతున్నానండి. చూడొచ్చు మీరు. ఇక్కడ ఒక చిన్న అమ్మవారు కూడా ఉన్నారు. ఆమె అయితే అక్కడ చాలా సతాయించింది, కానీ లాస్ట్కి ఆమెనే మంచిగా ఆశీర్వాదం ఇచ్చిందండి. చూడొచ్చు, వీళ్ళంది మా ఇంట్లో వచ్చిన కన్య. ఇద్దరు బాయ్స్ అన్నట్టు. ఒక బాయ్ ఏమో హనుమాన్, ఒక బాయ్ ఏమో కాలభైరవుడు అన్నట్టు. అట్లా అమ్మవారికి ముందు హనుమాన్, వెనుకల భైరవుడు నడుస్తారు. ఇక్కడ వచ్చేసి అక్షంతులు ఇచ్చానండి, అందరికి ఇచ్చి కాలు మొక్కుతున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే అమ్మవారు కదా, అమ్మవారి కాలు మొక్కాలి. అమ్మవారిని ఎట్లా మీరు ఇంట్లో భావించుకొని పూజ చేసి ఆమె దండం తీసుకోవాలి, ఇట్లనే అందరిది కాలు మొక్కుతున్నానండి. అందరు చాలా సిగ్గుపడుతున్నారు పిల్లలు. పర్లేదు, మనకెందుకు సిగ్గు, మనం అమ్మవారి కిందనే ఉంటాం కదా, కాళ్ళ దగ్గర ఉన్న సమానం. పిల్లలు స్వయంగా దేవుడితో సమానంగానే. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్స్, చిన్న గిఫ్ట్ నాతో తోచినంత గిఫ్ట్స్ తీసుకున్నాను. సో లాస్ట్ ఫైనల్గా ఇక్కడ అమ్మవారు ఇట్లా అక్షంతులు వేస్తున్నాండి. వెనకాల మా మమ్మీ కొంగులో తీసుకుంటుంది అన్నట్టు ఇది. సో పిల్లలకి చాలా హ్యాపీ అయ్యారండి. హ్యాపీ అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.